ఆదాయానికి కీలకమైన ఎక్సైజ్ శాఖతో పాటు ఏపీ ఫైబర్ నెట్ పై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ నిధులు దుర్వినియోగమయ్యాయన్న ముఖ్యమంత్రి కొత్త విధానాలతో కనెక్షన్లు పెంచాలని నిర్దేశించారు. ఎక్సైజ్ శాఖ సమీక్షలో అధికారులకు కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పాలసీలో పారదర్శకత, మద్యంలో నాణ్యత ఇదే ప్రభుత్వ విధానమన్నారు. పేదల జేబులు గుల్ల కాకూడదని, మద్యం తాగేవారి ఆరోగ్యం దెబ్బతినకూడదన్న సీఎం అందుకోసమే దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యం ధరలు తగ్గించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం విధానంతో అక్రమ మద్యానికి చెక్ పడ్డంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని చెప్పారు. మరోవైపు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే బ్రాండెడ్ మద్యం ధరలు తక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రికి తెలిపారు అధికారులు. నాణ్యత లేని మద్యాన్ని తొలగించడంతో ప్రజారోగ్యంలో వచ్చిన మార్పును గుర్తించామని అధికారులు తెలిపారు చంద్రబాబు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకంతో రాష్ట్రంలో ఫైబర్ కనెక్షన్ల సంఖ్య దారుణంగా పడిపోయిందని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ పై సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వం తన రాజకీయ అవసరాల కోసం ఏపీ ఎఫ్ఎస్ఎల్ ను నాశనం చేసిందన్నారు. ఫైబర్ నెట్ లో వైసీపీ కార్యకర్తల్ని నియమించి నిధుల దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా ఫైబర్ కనెక్షన్ల సంఖ్య 8,70,70,000 నుంచి 4,50,000కు పడిపోయిందని, వాటిని మళ్లీ పెంచేందుకు అధికారులు కృషి చేయాలని చెప్పారు. అందుకోసం కొత్త విధానాలను అమలు చేయాలని సూచించారు.